సో మే మీరు మనం ఏం చేయాలంటే అమ్మాస పాఠశాలలో ఉన్న బిఫోర్ ఫొటోస్ ఆల్రెడీ తీసుకున్నాం, అవి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ప్రోగ్రెస్ ఏ స్టేటస్ ఉన్నది, ఆ కాంపిటెన్స్ ప్రకారంగా అది రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి మనవరు మనవళ్ళు ఏవైతే మనకి ఉన్నాయో ఫస్ట్ దాంట్లో మనవరు మనవడు ఓపెన్ చేసిన దాంట్లో ఇప్పటిదాకా స్టేటస్ అనేది మన దగ్గర వాళ్ళ దగ్గర పెట్టారు, కానీ అది కరెక్టా కాదా అని మనం కన్ఫర్మ్ చేయాలి. చేయాలంటే మళ్ళీ ఫోటోలు తీయాలి. సపోజ్ ఎలక్ట్రికేషన్ ఉందనుకోండి, అయిపోతే అయిపోయిందండి, ఫోటోలు పెట్టాలి. అట్లాగే మైనర్ రిపేర్స్ అయిందా లేదా, ఒకవేళ 50% అయిందనుకోండి, ఆ 50% ఫోటోలు పెట్టాలా. అట్లాగే టాయిలెట్స్, అట్లాగే ఇంకా వేరే వర్క్స్, ఇట్లా అన్ని కూడాను మనవరు మనవడి కాంపిటెన్స్ 7 కాంపిటెన్స్ ఏమన్నా ఆ 7 కాంపిటెన్స్ ఉంటాయి, 7 10 ఉంటాయి. అవి సపరేట్, ప్లస్ అమ్మ ఆశ పాఠశాల 7 కాంపిటెన్స్ 6 కాంపిటెన్స్ సపరేట్ మళ్ళీ. సో అమ్మ ఆశ పాఠశాల కన్ఫ్యూజ్ కాకండి మీరు. అమ్మ ఆదర్శ పాఠశాల ఆపరేషన్ సపరేట్ ఉంటుంది. మనవడు మనవడిలో ఏవైతే వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయో అవి రిమైనింగ్ వర్క్స్ చేయడానికి దాని స్టేటస్ సపరేట్ ఉంటుంది. సో ఇది ఏ ఫోటోలు కూడాను దీంట్లో ఇంటర్ ల్యాబ్ కావటానికి వీల్లేదు మనకి. అమ్మ ఆదర్శ పాఠశాల ఏవైతే శాంక్షన్ అయినాయో దానికి అమ్మ ఏ పిల్లల్లో పోతాం మనం పోతాం. ఆ దానికి ఏ రకంగా అది లాగిన్స్ చేయటం, లాగిన్స్ అన్ని కూడాను నిన్న వాళ్ళు షేర్ చేశారు కదా అష్రఫ్. సార్ చేశారు సార్. అదే ఆ లాగిన్స్ కూడా మీకు షేర్ చేస్తామండి. దాని ప్రకారంగా ఎంఐఎస్లు ప్లస్ ఎంఈఓలు, మండల్ నోడల్ ఆఫీసర్స్, కాంప్లెక్స్ హెచ్ఎంస్ ప్లస్ మన సిఆర్పిలు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఫోటోలు ఎట్లా తీయాలో వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ చేసి అది ఆన్లైన్లో మనం చేయాలి. తర్వాత ఎస్టిమేషన్ కూడాను చేయాలి. అది సపరేట్ టాస్క్, అది మేము ఎంఐఎస్ చెప్తాము. ఇప్పుడు ఏవైతే శాంక్షన్ అయినాయో ఆ ఎస్టిమేట్స్ కూడా మనం జనరేట్ చేసి దాంట్లో ఆన్లైన్లో మళ్ళీ అది రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇప్పుడు డీటెయిల్గా మన అష్రఫ్ ఏపీఓ గారు, తర్వాత టెక్నికల్ పర్సన్ రవికిరణ్ చెప్తారు మీకు. కొద్దిగా దయచేసి కొద్దిగా కాన్సన్ట్రేషన్ వినండి అందరు కూడా. చెప్పేసి కంటిన్యూ ఓకే చేయండి. సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. ఎంఈఓస్, రెస్పెక్టెడ్ ఎంఈఓస్ అండ్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఉన్నారనుకుంటున్నాను. సో ఇది నా వాయిస్ అనేది క్లియర్గా లేకపోతే కూడా కైండ్లీ నాకు చెప్పండి, నేను చూస్తా. ఇది బేసిక్గా ఏంటంటే ఒక టెక్నికల్ సెషన్ లాగానే మీటింగ్ పెట్టుకున్నాము. సో స్క్రీన్ అనేది నేను షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం ఫస్ట్ ఇక్కడ పీడిఎఫ్ ఉంది, ఈ పీడిఎఫ్ ని మేము మీకు షేర్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి చూసుకుంటే మనకు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో అసలు వర్క్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఐడియా వస్తుంది. ఈ ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నటువంటి స్కూల్ ఏవైతే అంటే కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఉన్నారు, 81 మంది కాంప్లెక్స్ లో ఉన్నారు. అంటే ఇంటర్న్ ఏంటంటే ఎంఈఓస్ అండ్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఆర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ మీరు అన్ని స్కూళ్ళకు హెచ్ఎంస్ మీటింగ్ కండక్ట్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి ఈ మీ స్కూల్ ఉంటుంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మీరు మండలం లెవెల్లో కూడా మీరు కండక్ట్ చేయాలి ఇది. కాబట్టి ఈ ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే టెక్నికల్ గా మనకు ఉన్నటువంటి మొబైల్ యాప్, రెండోది వెబ్సైట్, రెండు ఉన్నాయి. వెబ్సైట్ కి వచ్చేసి డిస్ట్రిక్ట్ లాగిన్ ఉంది, మండల్ లాగిన్ ఉంది. సో మండల్ లాగిన్ గురించి నేను నెక్స్ట్ సెషన్ లో చెప్తాను, అంటే ఇది అయిపోయిన తర్వాత. ఫస్ట్ మొబైల్ యాప్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది చూద్దాం ఒకసారి. దీంట్లో కాంపోనెంట్స్ అనేటివి మీ అందరికి తెలిసినవి: డ్రింకింగ్ వాటర్, మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్, రెనోవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ గర్ల్స్ టాయిలెట్స్ త్రూ ఎంజిఎన్ఆర్ఏ, ఇవి ఉన్నాయి. గర్ల్స్ టాయిలెట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఆ జియో కూడా కాపీ ఉంది, మీకు అందరికి తెలిసిన విషయం. ఇవన్నీ మేము గతంలో షేర్ చేసినాము, కాబట్టి ఇది కూడా ఉంది. సో ఆ రూల్స్, కమిటీ ఎలా ఫామ్ చేయాలి అనేటివన్నీ కూడా మనం చూడడం జరిగింది, అంటే మనకు తెలిసిన విషయాలు. మళ్ళీ కూడా ఒకసారి గ్రూప్ లో, స్కూల్ కాంప్లెక్స్ గ్రూప్ లో ఆ గవర్నమెంట్ మెమో అండ్ జియో కాపీ కూడా మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను ఈ రోజు, మరొకసారి రిమైండింగ్ కోసం. ఆల్రెడీ చదివి ఉంటారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఆ మా ఆదర్శ పాఠశాల కమిటీ వర్క్ ఫ్లో ఎలా ఉంది అంటే, ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇది ఇంపార్టెంట్, కొద్దిగా అర్థం చేసుకోండి. ఇక్కడ మండల్ లెవెల్ వైజ్ గా బడ్జెట్ అనేది, స్కూల్ వైజ్ బడ్జెట్, అడ్మిన్ శాంక్షన్ కాపీ డీటెయిల్స్ ఎంట్రీ ఉంది.
ఈ అంశాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీది ఈరోజు ఫస్ట్ మీటింగ్ మనము స్కూల్ కి కండక్ట్ చేస్తున్నాం, కానీ ఈ వర్క్ అనేది స్టార్ట్ అయ్యి దాదాపు 1 మంత్ అయింది. ఫ్రీక్వెంట్ గా ఒక 10 మీటింగ్స్ అందరూ ఎంఈఓస్ కి ప్లస్ ఇంజనీరింగ్ వింగ్ వాళ్ళకు మన అడిషనల్ కలెక్టర్ సార్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా మార్నింగ్ మీటింగ్ ఉండడం వల్లనే ఈ మీటింగ్ నేను పోస్ట్ పోన్ చేశాము. సార్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ వర్క్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది మొబైల్ యాప్ లింక్ ఇచ్చాము, 1-2 డేస్ అయింది. సో చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ డీటెయిల్స్ కనబడడం లేదనేది ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 792 స్కూల్స్ లిస్ట్ ఇక్కడ నుంచి ఆన్లైన్ లో అప్రూవ్ చేసి చేస్తేనే మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వెరిఫికేషన్ అడ్మిన్ కాపీ పంపితే మీకు హెచ్ఎం లాగిన్కి వస్తుంది అండి. సో అప్పుడు వచ్చినాకనే మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇది వర్క్ అయిపోయిన తర్వాత మేము మీకు త్రూ ఎంఈఓ ఆఫీసెస్ అండ్ సిఆర్పిస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళకు కూడా మేము దీని మీద ఒక బేసిక్ ఐడియా కోసం తర్వాత సెషన్ లో కూడా సిసిఓస్ కు అండ్ సిఆర్పిస్ కూడా మీటింగ్ పెట్టాము. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ చేశారు వర్క్స్, మళ్ళీ ఆపుతారు అవన్నీ చెప్పారు. సరే సార్, రైట్ సార్. అయితే మళ్ళీ టెక్నికల్ ఆపుతారు. అదే టెక్నికల్ గా మాత్రం వర్క్ అనేది ఇది ఉంటది సార్ అనేది చెప్తున్నా సార్. అక్కడ అప్లైన్ చేస్తుంటే వర్క్ చేస్తుండండి, మేము రికార్డ్ చేసిన తర్వాత అదే ఆన్లైన్ లో వర్క్ మాత్రం ఇది ప్రాసెస్ లోనే ఉంటది. ఆఫ్లైన్ లో అంటే ఫిజికల్ గా వర్క్ మాత్రం జరుగుతుంది సార్. తర్వాత ఈ 6 టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటే ప్రజెంట్ మొబైల్ యాప్ లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి బిఫోర్ ఫొటోస్ క్యాప్చరింగ్ ఆఫ్ ఆల్ అడ్మిన్ శాంక్షన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ఇందాక చూపెట్టినటువంటివి, తర్వాత ఏఐపిసి కమిటీ రిజిస్ట్రేషన్, తర్వాత అకౌంట్స్ రిజిస్ట్రేషన్, తర్వాత కమిటీ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ కాపీ. ఇది ఇక్కడ నుంచి కొంత వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మనం పూర్తి చేసినాం. ఆ కమిటీ ఫార్మేషన్ అయిపోయింది, ప్లస్ అకౌంట్స్ అనేటివి కూడా మనము తీసి ఉన్నాము. ఫొటోస్ కూడా మనం ఆఫ్లైన్ లో అక్యుములేట్ చేసుకున్నాము. మీ దగ్గర ఉన్నాయి, స్కూల్లో ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మండల్లో కూడా సిసిఓస్ తోని మనం చేయించు. ఇక్కడ వరకు ఉంది వర్క్. ఆఫ్లైన్ లో వర్క్ చేసి పెట్టాం, ఎందుకంటే స్కూల్స్ కూడా బై 23rd క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఏదన్నా ఇబ్బంది రావద్దు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని మనం బాగా వెల్ ప్రిపేర్ అయినాము. బ్యాంక్ అకౌంట్స్ కూడా డేటా అనేది ఇప్పుడు షేర్ చేస్తాను, దీనికి సంబంధించింది కూడా. మాకు గూగుల్ షీట్ లో ఇచ్చినటువంటి డేటా, ఇది ఒక డేటా కూడా ఇస్తాను, ఇది కూడా చెప్తాను. తర్వాత ఇక్కడ అడ్మిన్ శాంక్షన్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయిపోయిన తర్వాత సేమ్ సార్ చెప్పినట్టు ఇది కిందికి వస్తుంది, మన దగ్గరకు వస్తుంది. డిస్ట్రిక్ట్ లాగిన్ నుంచి మీ దగ్గరికి ఇట్లా వస్తుంది, మండల్ లాగిన్ లోకి వస్తుంది. మండల్ లాగిన్ లో కనబడుతుంది. ఇక్కడ మండల్ లాగిన్ లో కనపడిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ లాగిన్ లో మొత్తం డీటెయిల్స్ అనేటివి సేమ్ ఇక్కడ చూడండి. మండలంలో ఉన్నటువంటి మండలం పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ అనేటివి ఇక్కడ జిల్లా స్థాయి లాగిన్ లో ఉన్నాయి. దీంట్లో యాజ్ పర్ ఫీల్డ్ వెరిఫికేషన్ రికార్డ్స్ అనేటివి ఇక్కడ ఇంజనీర్లు మనకు ఎక్సెల్ లో చేసి ఉన్నారు. ఆ డేటాను నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు కూడా, కానీ అది ఫైనల్ కాకపోవచ్చు. అంటే ఫైనల్ అంటే వాళ్ళు కొంతమంది కొన్ని మార్పులు చేసుకున్నారు, ఎప్పుడు కలెక్టర్ గారి అప్రూవల్ తోనే చేసుకున్నటువంటి ఉంటాయి. ఆ డేటాను కొద్దిగా వెరిఫికేషన్ ఎంఈఓస్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఎంట్రీస్ చేయాల్సింది ఉంది. ఇక్కడ ఎప్పుడైతే సెలెక్షన్ చేసి మనం ఎడిట్ అని అన్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మనకు. ఇది లైవ్ కూడా నేను చూపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పీపీటీలో చూపిస్తున్నాను, లైవ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చూడండి, ఇక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ యాక్టివ్ అయినాయి, మీకు యూడైస్ అనేది యాక్టివేట్ కాలేదు. సో ఈ కాంపోనెంట్స్ 5 కాంపోనెంట్స్ మొత్తం ఉన్నాయి కదా, ఆ 5 కాంపోనెంట్స్ లో ఉన్నటువంటి యాజ్ పర్ ఫీల్డ్ వెరిఫికేషన్ డేటా అనేది ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ సార్కి సబ్మిట్ చేసి ఉన్నారు. కలెక్టర్ గారు అడ్మిన్ శాంక్షన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ అమౌంట్స్ అనేటివి ఇక్కడ ఎంట్రీ చేయాల్సింది ఉంది. ఆ కాపీస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఎంఈఓ ఆఫీసెస్. సో ఇది అయిపోయిన తర్వాత మేము అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఇది మండలం లెవెల్లో స్కూల్లో ఉన్న మొబైల్ యాప్లో ఈ వర్క్స్ అండ్ అవన్నీ ఏఏపీసీకి సంబంధించిన వర్క్స్ కనబడతాయండి. ఇక్కడ ఉంటుంది ఈ విధంగా మండల వైజ్ వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ లాగిన్ నుంచి కూడా ఇది 5 వర్క్స్ ఉన్నాయి కదా, ఇందాక ఫ్లో చార్ట్ లో చూపెట్టినట్టు 5 బిఫోర్ ఫొటోస్ ఫర్ ఈచ్ కాంపోనెంట్ విత్ డిస్క్రిప్షన్ అనేది. సో తర్వాత కమిటీ రిజిస్ట్రేషన్ ఉంది, తర్వాత ఏఐపిసి కాంపోనెంట్ వైజ్ గా వర్క్ ఉంది. ఆ తర్వాత వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ కాపీస్ గతంలో ఎంఓఎంబిలో చేసినటువంటి
వర్కే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఇన్ ప్రోగ్రెస్ ఫొటోస్ కూడా తీస్తూ ఉండాలి ఎవ్రీ 15 days అనేది చెప్పడం జరిగింది. 3 stages ఉన్నాయి: గ్రౌండింగ్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్. సో ఒకసారి కంప్లీటెడ్ పొరపాటున పెడితే మళ్ళీ అది అక్కడికే క్లోజ్ అయిపోతుంది కాబట్టి అది జాగ్రత్త చూసుకోండి. అలాగే క్యాప్చరింగ్ ఆఫ్ బిల్స్ అండ్ ఓచర్స్ సేమ్ అదే. సో ఇక్కడ పోర్టల్ యొక్క స్క్రీన్ షాట్స్ చూస్తే మనకు లాగిన్స్ అనేటివి మార్నింగ్ షేర్ చేయడం జరిగింది. ఎంఓఎంబి పాఠశాలలకు గతంలో ఇవ్వబడినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అవే ఉంటాయండి. ఏవైతే ఎంఓఎంబి కింద కాలేనటువంటి 792 పాఠశాలల యొక్క యూజర్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. ఆ పాస్వర్డ్స్ అనేటివి కామన్ MOMB@123 అనేది, అది కూడా మేము షేర్ చేసాం మీకు MRCస్కి. సో అక్కడ నుంచి ఇవి క్యాప్చర్ చేసుకోండి. సేమ్ ఇలాగే చెప్పినట్టు ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల MOMB, అమ్మ ఆదర్శ పాఠశాల ఉన్న వాళ్ళకు MOMB ఉండదు, MOMB ఉన్న వాళ్ళు ఇది తేడా ఉంటుంది. అంటే ఆ వర్క్స్ ఏంటివి అనేది 792 లిస్ట్ ఉంది కాబట్టి ఇది 792 AAPC స్కూల్స్ అన్నమాట. ఈ AAPCలో మళ్ళీ ఇక్కడ ఈ బిల్ అండ్ ఓచర్ తప్ప మాడ్యూల్ ప్రజెంట్ మీకు 1.16 వెర్జన్ లో ఉన్న మాడ్యూల్లో ఈ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉన్న AAPC యాప్ లో ఇవి 5 ఇక్కడ వరకే డిస్ప్లే అవుతాయి మీకు. సో క్యాప్చరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అని కొట్టగానే ఇక్కడ ప్రొవైడింగ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, రెనోవేషన్ రిపేర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ టు మేక్ ఫంక్షనల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్, అంటే ఈ కాంపోనెంట్స్ కి ఆ ఫొటోస్ అనేది తీయాలి. తర్వాత అలాగే కమిటీ రిజిస్ట్రేషన్, అలాగే అకౌంట్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే మనము దీంట్లో ఫోటో అనేది లైవ్ గానే తీయాల్సిన అవసరం లేదు. మీకు జియో ట్యాగింగ్ లేదు, దీంట్లో ఏమీ లేదు. జస్ట్ మీరు ఆల్రెడీ ఫొటోస్ తీసి ఉన్నటువంటివి ఉంటే జాగ్రత్తగా ఈ పికప్ ఫ్రమ్ గ్యాలరీ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఎగ్జిస్టింగ్ ఏమో ఇవి తీసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే ఈ విధంగా మనకు సౌండ్ ఏం రావట్లేదండి. ఇందాక నేను నోటీస్ చేశాను, నాకు స్టాఫ్ చెప్పారు. సో నేను మళ్ళీ తిరిగి స్టార్టింగ్ నుంచి చెప్తాను, ఇష్యూ ఏం ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు పోయింది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇప్పుడే పోయిందా? 2 minutes రైట్. ఎక్కడ వరకు ఉన్న ఇక్కడ మన ఈ లాగిన్ మొబైల్ యాప్ నుంచి చెప్పనా? ఇదా ఇక్కడ పోయిందంట వాయిస్. సో ఇక్కడ మనకు AAPC క్యాప్చరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్, AAPC కమిటీ రిజిస్ట్రేషన్, AAPC అకౌంట్ రిజిస్ట్రేషన్ అండ్ కమిటీ వర్క్ అలాట్మెంట్, ఇన్ ప్రోగ్రెస్ వర్క్ ఫొటోస్ వరకు ఉంది. క్యాప్చరింగ్ ఆఫ్ బిల్స్ అండ్ ఓచర్స్ అనేటువంటి మాడ్యూల్ ఎట్ ప్రజెంట్ వర్షన్ 1.16 ఏదైతే పెట్టినారో ఆ version లో లేదు, కానీ రాబోయే కాలంలో మళ్ళీ యాప్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పీరియాడికల్ గా కూడా మీకు యాప్ అప్డేట్ చేసుకోమని మేము మీకు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాము. సో తర్వాత ఇది ఇక్కడ చూసుకుంటే లైవ్ యాప్ యొక్క స్క్రీన్ షాట్స్ చూస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్స్ అనేటివి MOMB పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ MOMB పాఠశాలలకు పాత క్రెడెన్షియల్స్ ఉంటాయి అన్నమాట, అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. అలాగే ఎవరైతే MOMB కింద లేని పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలకు యూజర్స్ అనేటివి మేము మార్నింగ్ షేర్ చేయడం జరిగింది. అంటే మార్నింగ్ అంటే మధ్యాహ్నం కావచ్చు, మోస్ట్లీ మధ్యాహ్నం అట్లా షేర్ చేసాము. యూజర్ ఐడి అనేది బై డిఫాల్ట్ 1 time కోసము MOMB@123 అని అది కూడా షేర్ చేసాము. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఓన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. సో అది మాకు యాక్సెస్ ఉండదు, బట్ రీసెట్ చేయడానికి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా దాన్ని అంటే లాస్ అయితే కానీ లేకపోతే దాని ఇష్యూ వస్తే. సో మండల్ యూజర్స్ తోని చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా TCS సంబంధించి ఒక టెక్నికల్ పర్సన్ కూడా పెడుతున్నారు మండే నుంచి, సుమంత్ అని. గతంలో మనోజ్ అని MOMB కింద పనిచేస్తుండే, ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత ఈయన మండే రోజు జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఆయన ద్వారా నేను TCS చెప్పి చేయిస్తాను. ప్రజెంట్ అప్పటి వరకు అయితే మీకు ఈ మొబైల్ యాప్ లో ఈ డేటా అనేది రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే మనకు డేటా అనేది ఇంకా ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ డేటా అనేది ప్రిపరేషన్ కావాల్సింది ఉంది. సో అది అయిన తర్వాత మొబైల్ యాప్కి వెళ్తాం కాబట్టి సో ఇది ఒకటి అంశం ఉంది. తర్వాత ఇది చూద్దాం. ఇక్కడ ఈ మొబైల్ యాప్ లో లాగిన్ అయిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల అది ట్యాబ్ అనేది మనం ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 6 కాంపోనెంట్స్ వస్తాయి.
క్యాప్చరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ ఫస్ట్ వన్ తీసుకుంటే దాంట్లో మీకు ఏ వర్క్ అయితే ఇక్కడ అడ్మిన్ శాంక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయినవో అవే వస్తాయి. అందరికీ 5 కాంపోనెంట్స్ రావు. ఏవి వాళ్ళు ఎస్టిమేషన్ చేసినారో అవి మాత్రమే వస్తాయి. సో అవిట్ల ఫోటోలు తీయాల్సింది ఉంటది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆ ఫొటోస్ తీసినప్పుడు ఇక్కడ జియో ట్యాగింగ్ కానీ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు, అంటే రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఆల్రెడీ తీసిన ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఇది ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెనోవేషన్స్ సంబంధించినట్టు కమిటీ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. కమిటీ రిజిస్ట్రేషన్ లో మనం ఆల్రెడీ కమిటీస్ అందరూ ఫామ్ చేసినారు కాబట్టి ఇక్కడ వాళ్ళని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా ఇక్కడ చూడండి, ఒక పర్సన్ మనం యాడ్ చేసినాం, పిఆర్ రజిత అనే, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. డైరెక్ట్ సబ్మిట్ కొట్టద్దు, ఫస్ట్ సేవ్ కొట్టండి. దెన్ నెక్స్ట్ ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేయండి. ఇట్లా ఇద్దరు వస్తారు. ఎంతమంది ఉన్నారో 30 మంది ఉంటే 30 మంది, ఎంతమంది ఉంటే ఎన్ నంబర్ ఆఫ్, అది అయిపోయిన తర్వాతనే సేవ్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత అకౌంట్ రిజిస్ట్రేషన్ దాదాపుగా అన్ని ఒక 20-30 792లో 770 వరకు మనం అకౌంట్స్ తీసినాము. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము మీ ఆఫీసర్స్ కి ఇప్పుడు ఆఫ్టర్ మీటింగ్ షేర్ చేస్తాము. సో ఈ రోజు చేస్తాము. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా అకౌంట్స్ కూడా అందుబాటులో ఉంటే లేని ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాల్సింది ఉంది. తర్వాత అకౌంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వర్క్ అలాట్మెంట్ సంబంధించినటువంటి రిజల్యూషన్ ఉంది. ఇది కూడా చెప్పడం జరుగుతుంది పీరియాడికల్ గా. సో దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి దీన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, వర్క్ ఆర్డర్, రిజల్యూషన్ కాపీ, డేట్. ఈ కమిటీ ఫోటో అనేది కొద్దిగా అంటే బెంచ్ మీద కానీ అట్లా నిల్చుండి తీస్తే ఎక్కువ మంది ఉంటే కొద్దిగా మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ హైట్ మీద నుంచి తీస్తే ఎక్కువ మంది క్యాప్చర్ అవుతారు, తక్కువ మంది ఉంటే రారు. ఇట్లా స్ట్రైట్ గా తీస్తే కొద్దిగా ఇబ్బంది వస్తుంది. సో ఇది ఫోటో ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇది అయిపోయిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ వర్క్స్ క్యాప్చరింగ్ కూడా సేమ్ ఎవ్రీ పీరియాడికల్ గా షెడ్యూల్ ఇచ్చినట్లు దాంట్లో చేయాల్సింది ఉంటుంది. సో ఎవ్రీ టైము మానిటరింగ్ కోసము డ్యూ లిస్ట్లు కూడా పెట్టడము, కాల్స్ రావడం అవి కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఇది సబ్మిషన్ అవుతుంది ఫొటోస్. అండ్ ఇక్కడ కూడా గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు ఫొటోస్, గ్రౌండింగ్ ఫొటోస్, ఇన్ ప్రోగ్రెస్ ఫొటోస్, కంప్లీటెడ్ స్టేజ్ ఫొటోస్. వన్స్ కంప్లీటెడ్ అని కొట్టిన తర్వాత మళ్ళీ పొరపాటున కొట్టద్దండి, అది గ్రౌండింగ్ ఫొటోస్ మాత్రమే కొట్టండి ఫస్ట్ టైం. అలాగే ఇన్ ప్రోగ్రెస్ కొడతా ఉండండి. కంప్లీటెడ్ అయిపోయినప్పుడే కంప్లీటెడ్ అనేది ఫొటోస్ కొట్టాలి. కంప్లీట్ గా మనకు హ్యాండ్ ఓవర్ అయినప్పుడే అది వస్తుంది. ఇది కూడా మనం రాబోయే టైంలో చూస్తాము. అన్ని అంటే డే బై డే మనకు సపోర్ట్ అనేది పైనుంచి వస్తుంది. అట్లనే మా ద్వారా కూడా కిందికి మనం ఎక్స్టెండ్ చేస్తాం సపోర్ట్. వర్రీ అయితే ఏం లేదు, ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే. సో ఇది అయిపోయిన తర్వాత బిల్స్, ఓచర్స్ అప్డేట్ చేయాల్సింది ఉంటుంది. సేమ్ ఇట్లా సంబంధించిన బిల్ టైప్ ఎలా ఉంది, ఐటమ్ నేమ్స్ ఏంటివి, దాని వెండర్ పేరు ఏంటిది, అవన్నీ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్, చెక్, ఆన్లైనా, క్యాషా, ఏది ఉందో అది చేసి సబ్మిట్ చేయడం ఉంటుంది. సో ఇది కూడా సబ్మిషన్ అయిపోతుంది. దీంతో ఇది పీపీటీ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏంది అంటే ఇది మొబైల్ యాప్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఎంఈఓస్ ఉన్నారు కాబట్టి ఇది ఇంజనీరింగ్ వింగ్ వాళ్ళకు కూడా వర్క్ అనేది మనం అసైన్ చేస్తాం. సో అసైన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ వర్క్ అనేది ఎట్లా చేస్తారనేది కూడా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం సేమ్ ఇదే ఉన్నాయి. ఇక్కడ కాంపోనెంట్స్ ఒకసారి రఫ్గా చూస్తే సేమ్ ఏదైతే పీపీటీలో చెప్పినామో ఇది కొద్దిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది నిన్న షేర్ చేసినాను. మనం లైవే చూద్దాము. సో ఇక్కడ వెబ్ అప్లికేషన్ సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇక్కడ ఇచ్చాము 2. ఇది వెబ్ అప్లికేషన్ సంబంధించిన స్మాల్ స్టెప్స్. ఇక్కడ డిఓ లాగిన్ లో, ఇక్కడ డిఓ అంటే మండలంలో ఉంటే ఎంఈఓ లాగిన్ వస్తుంది. ఇక్కడ క్రెడెన్షియల్స్ లాగిన్ చేస్తే ఇట్లా వస్తుంది అనేది పెట్టాము. తర్వాత మొబైల్ ఏపీకేకి సంబంధించినది ఇది ఇచ్చాము. ఇన్ని వర్క్స్ ఉన్నాయి, ఈ మాడ్యూల్స్ ఉన్నాయని ఇందాక చెప్పాను. ఏపీసీకి సంబంధించినటువంటి స్కూల్స్ కి బై డిఫాల్ట్ పాస్వర్డ్ ఇది ఉంది, MOMB@123 అనేది ఉంటుందండి. ఇక మిగతా MOMB phase 1 స్కూల్స్ కి సేమ్ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్స్ అనేటివి ఉంటుంది. ఇది కూడా మేము షేర్ చేసాం ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ వర్క్ ఇప్పుడు మండలం లెవెల్లో చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఈ వర్క్ అనేది ఏదైతే ఈ వర్క్ మేము ఎక్సెల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న ఆన్లైన్లో మీకు
రిఫ్లెక్ట్ కాదు, మండల్ లాగిన్ లో ప్రజెంట్ రిఫ్లెక్ట్ కాదు, ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకొని వస్తేనే అది సేమ్ ఇట్లాంటిదే ఆన్లైన్ లో కూడా ఉంటుంది. ఇది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ₹1,00,000 డ్రింకింగ్ వాటర్ కు ఎంపీపీఎస్ కోట ఆర్మర్ అనే స్కూల్ కి ఇక్కడ ఉంది, ₹1,00,000 అలకేట్ అయింది. బట్ యాజ్ పర్ ఇంజనీర్ ప్రకారం 2 లక్షలు అయితే 2 లక్షల వరకు కావచ్చు, 50,000 అయితే 50,000 కావచ్చు. ఇది ఎడిట్ చేయాల్సిన పని ఉన్నది. ఇట్లా ప్రతి కాంపోనెంట్ కి యాజ్ పర్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, చూస్తే మీకు ఈ ఈ వర్క్ అనేది ఇక్కడ ఉన్నటువంటి యాజ్ పర్ ఫీల్డ్ వెరిఫికేషన్ డేటా అనేది ఇంజనీర్లు చేస్తారు. ఈ పనిని ఎంఈఓ గారు ప్లస్ ఏదైతే మనం ఒక వర్క్ షెడ్యూల్ టైం అనేది కలెక్టర్ గారు ఇస్తారు, దాని ప్రకారము కలెక్టర్ గారు అనుమతితోనే ఇది కంప్లీట్ చేయాల్సిన పని ఉన్నది. ఇందులో రీజన్స్ ఇట్లా రాసుకోండి. ముందు ఎక్సెల్లో డేటా కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆన్లైన్లో ఇది చూపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎడిట్ చేయడానికి రీజన్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ఎంఓఎంబి, కంప్లీటెడ్ ఎంఓఎంబి ఆర్ అదర్ రీజన్స్. ప్రపోజ్డ్ టు ఎడిట్ అనేది ఎందుకంటే ఇది ఎడిటా డిలీటా. సో ఇక్కడ ఇది కొట్టిన తర్వాత మీరు వర్క్స్ తగ్గించినా పెంచినా దానికి సంబంధించినటువంటి రీజన్స్ అనేటివి ఖచ్చితంగా రాయాల్సింది ఉంటుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేటివి రిఫ్లెక్ట్ అవుతుంది ఎడిట్ బటన్ కొడితే. డిలీట్ కొడితే ఈ స్కూల్ మాకు అవసరం లేదు, ఇంకా దీనికి డబ్బులు అనేటివి మాకు అవసరం లేదనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ కొడతాం. వన్స్ డిలీట్ కొట్టిన తర్వాత ఇది లైఫ్ టైం మనకు, అంటే లైఫ్ టైం అంటే మీన్స్ ఇక ఫర్దర్ గా ఆ స్కూల్ అనేది మనకి ఇన్యాక్టివ్ అయిపోతుంది ఆన్లైన్. సో ఇది ఈ డేటా అనేది మొన్నటి నుంచి మనం ఎవరైతే ఆ ఒక 1 మంత్ నుంచి మనం ఎస్టిమేషన్స్ కూడా ప్రిపేర్ చేసి ఉన్నాము. ఇది ఎంఈఓస్ అందరికి కూడా దగ్గరుండి చేపిస్తున్నారు ఇంజనీర్లతోని. సో ఈ వర్క్ కన్సాలిడేషన్ మా దగ్గర ఒక 4 మండలాలు తప్ప మిగతావన్నీ ఉన్నవి ఇచ్చాం. ఈ డేటా కూడా మీ దగ్గర నుంచి వచ్చింది, అంటే ఇంజనీర్ల ద్వారా వచ్చింది, అంటే ఎంఈఓస్ ద్వారా కాదు. ఈ డేటా షేర్ చేసాము మీకు రిఫరెన్స్ కోసము. సో వర్క్ ఆర్డర్స్ కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి అప్రూవల్స్ ఆ డేటాను కూడా మీకు షేర్ చేస్తాము. ప్లస్ యాజ్ వెల్ as ఇక్కడ హెచ్ఎంస్ యూజర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మేము షేర్ చేసాం మీకు. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఉండదు, సేమ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యూజర్స్ మీకు షేర్ చేసాం, ఎన్ని ఉన్నాయో అన్ని వచ్చినాయి. సో బ్యాంక్ అకౌంట్స్ కూడా ఈ డేటా కూడా షేర్ చేస్తాం. మీరు మా గూగుల్ షీట్లో ఇచ్చారు, ఈ డేటాను కూడా మీకు షేర్ చేస్తాం. సో ఈ వర్క్ అనేది జరగాల్సింది, అంటే జస్ట్ మండలం నుంచి టెక్ సపోర్ట్ అనేది, డిస్ట్రిక్ట్ నుంచి టెక్ సపోర్ట్ ఉంటుంది. సో హెచ్ఎంస్ కి లాగిన్ కాబట్టి హెచ్ఎంస్ ద్వారానే వర్క్ అనేది జరగాల్సింది ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మన లైవ్ వెబ్సైట్ కి వెళ్ళి చూద్దాము, మా లాగిన్ లో చూద్దాము. సేమ్ ఏఏపిసి తెలంగాణ.gov.in అని ఉంది ఇక్కడ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో మనం ఎంటర్ కాగానే ఇది ఆల్రెడీ చూసి ఉండొచ్చు, మనం కొద్దిగా ఫాస్ట్ గానే అన్ని జిల్లాల కంటే మొదలే దీన్ని మనం మొబిలైజ్ చేసినాం కాబట్టి. ఇక్కడ చూస్తే ఇక్కడ లాగిన్ ఉంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాం 3156. సేమ్ మీకు కూడా అలాగే ఉంటుంది. ఇది వెబ్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాము. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఈ వర్క్ చేయాల్సింది ఉంది. ఇది ఇక్కడ చూస్తే కలెక్టర్ గారు ప్రొసీడింగ్ అది చేయాల్సింది ఉంది. సో ఇక్కడ మనకు ఒక మండలం తీసుకుందాం, ఆర్మూరు. ఆర్మూర్ తీసుకున్నాక ఇందులో ఏదైనా స్కూల్లో నేను మార్పు చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎడిట్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఇవి యాక్టివేట్ అయ్యి ఇక్కడ జూమ్ కూడా చేసుకున్నా మీకు ఇక్కడ కనబడతాయి. ఈ ఫిగర్స్ చేంజ్ చేసి ఇది కలెక్టర్ గారి అప్రూవల్ అయితేనే మనకు ఆ కాంపోనెంట్స్ ఆ స్కూల్స్ కి మనకు రిఫ్లెక్ట్ అవుతాయి మొబైల్ యాప్. ఇది సింపుల్ గా ఉన్నటువంటి వర్క్ అనేది ఉంది. సో నెక్స్ట్ మొబైల్ యాప్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి అంటే ఉన్నటువంటిది ఒకసారి చూద్దాం.
Yes. మొబైల్ యాప్లో స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేరింగ్ రావట్లేదా? కనబడుతుందా అండి స్క్రీన్ షేరింగ్ మీకు ఎవరికన్నా? కనబడతలేదు సార్. కనబడతలేదు కదా. సో మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో, ఇన్స్టాల్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉందా ఎవరికన్నా? అంటే ఇన్ కేసు ఉంటే చూసేవాళ్ళం. సో మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే ఒకటే వర్క్ ఉంది, ఇంకేం లేదు. చెప్పండి అష్రఫ్ సార్. అష్రఫ్ సార్, చెప్పండి ఒకసారి. హలో సార్. హలో సార్. చెప్పండి సార్, వింటున్నా సార్. నేను ఆర్విఎన్ గౌడ్, అరసపల్లి స్కూల్. సార్ నాది ఇది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బీట్ నగర్ పాతది వస్తున్నది బోధన్. అరసపల్లి ఇది కావాలి మీకు చెప్పిన ఇష్టం సార్కు. సార్ వింటున్నారా? అవును సార్ వింటున్నా, చెప్పండి. అది సార్ నాది పాతది ఓన్లీ అది బోధన వస్తుంది, బీట్ నగర్ వస్తుంది. అది ఇప్పుడు ఇక అరసపల్లి సార్ నాకు కావాలి రీసెట్ చేసుకోవచ్చు మండలం నుంచి ఇందాక సార్. సార్ ఎట్లా సార్? అంటే ఎంఐఎస్ వరకు ఎంఐఎస్ వారు మండలం లాగిన్ నుంచి చేసుకోవచ్చు. అష్రఫ్ సార్ చెప్పండి ఒకసారి డీటెయిల్ గా. లాగిన్ అదే నాకు డౌన్లోడ్ నా మొబైల్ యాప్ది స్క్రీన్ షేర్ రావడం లేదు. నేను దాన్నే కొద్దిగా ట్రై చేస్తున్నా సార్, ఒకసారి చూద్దామని. లైవ్ లో నా మొబైల్ కొద్దిగా ఇష్యూ వస్తుంది దీంట్లో. సో సేమ్ అనేది మేబీ ఎవరైనా ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఉంటే స్క్రీన్ షేర్ చేసుకుంటారా? ఇది పెయిడ్ కాకపోవడం వల్ల మేబీ ఇది ఇష్యూ ఇస్తుందేమో నాకు. సో ఇక్కడ మనకు ఇందాక చూపెట్టినట్టు ఒకసారి ఓవరాల్ గా అయితే చెప్పండి సార్. ప్లే స్టోర్ లో ఎట్లా ఉండాలా ఏంది? సో ఇక్కడ స్క్రీన్ కనబడుతుంది కదా సార్. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ లో ఉన్నటువంటి ఇది తీసి ఇది మనకు షేర్ చేయడం చేస్తున్నాను నేను ఇమేజ్ గ్రూప్ లో కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది దీంతోనే ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం ఈ ఈ డివైస్ వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ చెప్పబడినటువంటివి ఆన్లైన్లో ఉన్నాయి. ఈ స్క్రీన్స్ అన్ని ఇందాక నేను పీపీటీ చూపెట్టినాను కాబట్టి ఆ పీపీటీని ఫాలో అయిపోయి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. కాంప్లెక్స్ సెట్టింగ్ గ్రూప్ లో ఉందా సార్ ఇది లింక్? అంటే నేను పెట్టలే ఇంకా, ఇప్పుడు పెడతా సార్. 5 minutes లో డేటా కూడా అలాంగ్ విత్ డేటా కూడా పెడతాను. ఓకే ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇందాక చెప్పినటువంటి ఇదే స్టెప్స్ అక్కడ ఫాలో అయితే సరిపోతుంది. మై సబ్జెక్ట్ ఈజ్ ఓవర్ సార్. డిఓ సార్.